హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు అన్నవరం ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూపించాలని అనుకుంటున్నా. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది మీకు చూపించాలని. నేను అన్నవరం ప్రసాదం చాలా బాగా చేస్తాను. ఇది సేమ్ ఇంకా అన్నవరంలో మీరు తిన్న ప్రసాదం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఏ మార్పు ఉండదు అసలు. మీరు కూడా ట్రై చేయండి. దీనికి ఏంటంటే నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాను, ఎర్ర గోధుమ రవ్వ. ఇది గోధుమ రవ్వ ముందుగా కడిగేసుకుని అప్పుడు ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు అనమాట. నేను ఈ రవ్వ తీసుకున్నాను, చిన్న రవ్వ. యాక్చువల్గా అయితే మాకు ఇంట్లో ఈ రవ్వ ఉంది కాబట్టి నేను దీంతో చేసేసాను. కాకపోతే అన్నవరం ప్రసాదానికి ఎప్పుడు కూడా పెద్ద రవ్వ ఉంటుంది అనమాట, గోధుమ రవ్వ. ఆ పెద్ద రవ్వ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా చూడటానికి కూడా ఇంకా సేమ్ ఇంకా అలానే ఉంటుంది. ఇది ఈ రవ్వ తీసుకోవాలి, ఇలా పెద్ద పలుకు ఉంటుంది. ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు కడిగేసి 3 గ్లాసులు నీళ్ళు పోసేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకుని ఇది బాగా ఉడకాలి, పలుకు లేకుండా. లోపల పలుకన్నది ఉండకూడదు అసలు. పలుకు లేకుండా బాగా ఉడికిపోవాలన్నమాట. ఈలోపు మనం బెల్లం తయారు చేసుకుందాం. దీనికి బెల్లం చితక్కొట్టుకుని రెడీ చేసుకోవాలి కదా. బెల్లం తయారు చేసుకుందాం. దీనికి 3 రకాల బెల్లాలు కావాలి. ఒకటి పాత బెల్లం. పాత బెల్లం అంటే మనం బాలెంత్రాల బెల్లం అంటాం కదా, ఆ బెల్లం కావాలి. ఇంకొకటి మామూలు బెల్లం. మూడవది పటిక బెల్లం. ఈ 3 ఉండాలి. వాటి కొలతలు కూడా నేను మీకు చెప్తాను. అవేంటంటే ఇప్పుడు మీరు ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకుంటున్నారో ఆ గ్లాస్కి 3 వంతులు తీసుకోవాలి బెల్లం. నేను చూపిస్తాను చూడండి మీకు. ఈలోపు ఇది ఉడుకుతుంది కదా, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. అందుకే దలసరగా ఉన్న గిన్నె తీసుకోండి. ఇదిగో చూసారా, నల్ల బెల్లం 3 వంతులు పాత బెల్లం. అది నేను కెమెరా ముందు పెట్టి చూపించిన వల్ల అలా లోతుగా సగం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అది 3 వంతులు ఉంది. 3 వంతులు నల్ల బెల్లం తీసుకుంటే 1 వంతు మామూలు బెల్లం తీసుకోవాలి. ఒక వంతు మామూలు బెల్లం. ఇంకొక గ్లాస్కి సగం పటిక బెల్లం. ఇలా బెల్లం రెడీగా పెట్టుకుని ఉంచుకోండి. అది ఉడికిపోయిన తర్వాత మనం అందులో వేసేసుకోవచ్చు. వేసుకుని వెంటనే కలిపేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. చూసారా, ఫుల్గా వేసేసుకున్నాను నేను గ్లాస్ అంతా. ఇంకొక 1/2 గ్లాస్ పటిక బెల్లం కూడా తీసుకున్నాను నేను. ఇది బాగా కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా. బాగా ఉడికిపోవాలి. బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం బెల్లం వేసుకుందాం. దీనికి కావాల్సిన యాలకులు. ఈ యాలకులు లాస్ట్లో దంచి పొడి చేసుకుని పక్కన పెట్టి ఉంచుకుందాం. నేను నల్ల యాలకు 1 తీసుకున్నాను, మామూలు యాలకులు 4 తీసుకున్నా. మీకు ఇంకా యాలకుల పొడి ఫ్లేవర్ ఇంకా ఇష్టం అంటే కాలితే ఇంకొకటి వేసుకోండి చాలా. అంతకంటే ఎక్కువ వేసుకున్నా మరి ఎక్కువ ఘాటుగా ఉంటుందేమో. సరిపోతుంది ఇదైతే. ఇదిగో ఇలా ఉంటుంది. నల్ల యాలక 1, మామూలు యాలకులు 4. ఇది పొడి చేసుకుని పక్కన పెట్టి ఉంచుకోండి. లాస్ట్లో వేసుకుందాం. పలుకంతా ఉడికిపోయినట్టే ఉంది, దగ్గరికి వచ్చేసింది. ఈసారి మనం ఇందులో బెల్లం వేసేసుకుందామండి. చూసారా, బెల్లం వేసేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు పటిక బెల్లం కూడా వేసుకుందాం. అది బాగా లోతుగా ఉండడం వల్ల అలా కనిపిస్తుంది. నేను 1/2 గ్లాసు పటిక బెల్లం వేసానండి. తగ్గించుకోకండి, మళ్ళీ స్వీట్ సరిపోదు, అందులో ఉన్న తీపి సరిపోదు మీకు. మొత్తం గ్లాసున్నర కంపల్సరీ తీపి ఉండాల్సిందే. ఆ గ్లాసున్నర ఉంటేనే మీకు కరెక్ట్గా సరిపోతుంది. లేకపోతే మీకు తక్కువ అయిపోవచ్చు, లేకపోతే ఎక్కువైపోవచ్చు. ఇది బాగా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. ఒక 1/2 కప్పు జీడిపప్పు. ఇది వేడి చేసుకుని అందులో జీడిపప్పు వేపేసుకుందాం. వేపుకుని పక్కన ఉంచుకోండి.
3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను నేను. దీనికి నెయ్యి కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. జీడిపప్పు వేగిపోయింది కదా, ఇప్పుడు ఆ వేగిపోయింది ఈ అన్నవరం ప్రసాదాలు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇది లైట్గా జిగురు వస్తుంది అనమాట. ఎలా అంటే కొంచెం పట్టు తీగ పట్టులో వస్తుంది, లైట్ తీగ పట్టు వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నాకు ఇది ఉడకడానికి ఇంచుమించు 35 నిమిషాలు పట్టింది. కలుపుకుంటూనే ఉండాలండి. మీరు కలుపుకుంటూ ఉంటేనే అడుగంటకుండా బాగా కుదురుతుంది. నేను దలసరిది పెట్టాను, అందుకే దలసరి మూకుడు పెట్టాను కదా. ఇత్తడి గిన్నెలో చేసుకోవడం వల్ల కూడా చాలా రుచిగా ఉంటుంది ప్రసాదం. ఇప్పుడు మీకు పట్టు చూపిస్తాను చూడండి ఎలా రావాలో. చూసారా, అలా కొంచెం అలా తీగలా సాగి అలా పడుతుంది, జిగురు కనిపిస్తుంది చూసారా. అది అలా స్లోగా అలా అన్నప్పుడు జస్ట్ లైట్ తీగ అలా వస్తే చాలు, ఇది ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ఇందులో మనం దంచి పొడి చేసుకున్న యాలకుల పొడి ఉంది కదా, అది వేసేసుకొని బాగా కలుపుకొని దంచి పొడి చేసుకున్న యాలకుల పొడి కూడా నేను ఇందులో వేస్తాను. వేసేసి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. టేబుల్ స్పూన్ లేకపోతే మీకు ఇంట్లో చిన్న గుంట గరిటెలు ఉంటాయి కదా, చిన్న గుంట గరిటెతో వేసుకోండి. నేను వేస్తున్నా చూడండి, అదిగో చిన్న గుంట గరిటె, దాంతో 2 గుంట గరిటెలు వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసినప్పుడు ఏమవుతుందంటే మీకు చల్లారిన తర్వాత మనకి అన్నవరం ప్రసాదానికి వస్తుంది కదా నెయ్యి, చూడండి చేతికి అంటుకోకుండా మనకి చేతికి నెయ్యి తగులుతుంది, అలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పైన ఒక ప్లేట్ మూత పెట్టి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఒక వేరే ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని. ఇలా పైన మూత పెట్టేసి కొంచెంసేపు 5 నిమిషాలు వదిలేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీయండి. అబ్బా, వాసన మాత్రం అదిరిపోతుందండి. చూసారా, కొంచెం గట్టిపడింది కూడా. ఇది పూర్తిగా చల్లారేసరికి ఇంకా బాగా గట్టిపడుతుంది. అక్కడ ప్లేట్ ఉంది కదా, ప్లేట్లో మీరు విస్తరాకు వేసుకొని ఈ వేడి ఉన్నది అందులోకి తెరపోసుకున్నారంటే ఇంకా అసలు ఆ ఫ్లేవర్ కూడా మీకు సేమ్ అన్నవరం ఫ్లేవరు, ప్రసాదం ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇంకా అసలు ఏమీ మార్పు ఉండదు. ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా, ఆరోగ్యానికి కూడా మంచిది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.